నమస్తే అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు నేను ఒక మంచి నీతి కథ చెబుతున్నాను. కాకి నెమలి కథ. ఇది మనం జీవనంలో ఏమి నేర్చుకోవాలో బాగా చూపిస్తుంది. ఒక పెద్ద అడవిలో చాలా రకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఆ అడవిలో ఒక నల్లని కాకి కూడా జీవించేది. కాకి ప్రతిరోజు ఆకాశంలో ఎగురుతూ ఆహారం వెతుక్కుంటూ తిరిగేది. అదే సమయంలో అడవిలోని ఒక పూల తోటలో నెమలి తన అందమైన రంగురంగుల రెక్కలను విప్పి నాట్యం చేస్తూ ఉండేది. ఆ నాట్యం చూసిన ప్రతి పక్షి, జంతువు ఆనందపడుతూ చప్పట్లు కొట్టేవి. కాకి దాన్ని చూసి అసూయతో అనుకునేది, అయ్యో, నెమలి ఎంత అందంగా ఉందో, అందరూ దానిని ప్రశంసిస్తున్నారు, కానీ నేను మాత్రం నల్లగా ఉన్నాను, ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. ఒకరోజు కాకి నెమలితో ఈ విధంగా మాట్లాడింది. అన్నా నెమలి, నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి, అందరూ నిన్నే చూస్తున్నారు, కానీ నా దగ్గర అలాంటి అందం లేదు, నేను ఏం చేయాలి అని. నెమలి నవ్వుతూ చెప్పింది, అయ్యో కాకి, నీకు ఒక ప్రత్యేకత ఉంది, నువ్వు దానిని గుర్తించాలి అని అన్నది. కానీ కాకి మాత్రం నమ్మలేదు. అది రహస్యంగా నెమలిని గమనిస్తూ తనలా నాట్యం చేయాలని నిర్ణయించుకుంది. తరువాతి రోజు కాకి నెమలిలా రెక్కలు విప్పి నాట్యం చేయడం ప్రారంభించింది. కానీ కాకి రెక్కలు నల్లగా ఉండటంతో అందంగా కనబడలేదు. ఆ నాట్యం చూసి ఇతర పక్షులు నవ్వుతూ అన్నాయి, అయ్యో కాకి, ఇది నీకు సరిగా సరిపోదు, నువ్వు నిన్ను మర్చిపోయి వేరొకరిలా అవ్వాలని ప్రయత్నిస్తున్నావు అని అన్నాయి. కాకి చాలా నిరాశపడింది. కొన్ని రోజులు దుఃఖంతో గడిపింది. కానీ ఒకరోజు అది చెట్టుపై కూర్చొని ఉండగా ఒక చిన్న పిల్లవాడు ఆకాశం వైపు చూసి కావు కావు అని పిలుస్తున్నాడు. కాకి తన స్వరంతో కావు కావు అని అరిచింది. పిల్లవాడు ఆనందంతో ఎగిరెగిరి చప్పట్లు కొట్టాడు. అప్పుడు కాకికి అర్థమైంది, నా స్వరం కూడా అందరికీ ఆనందం ఇస్తుంది, నాకు నెమలి రెక్కలు అవసరం లేదు, ప్రతి ఒక్కరి ప్రత్యేకత వేరు అని. ముగింపు నీతి. మనకు ఉన్న ప్రత్యేకతే మన అందం. ఇతరులను చూసి అసూయ పడకూడదు. మన స్వంత గుణాలను గుర్తించి వాటితో ముందుకు వెళ్ళాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని మంచి కథలు, భక్తి వీడియోల కోసం మా మధుర మీనాక్షి క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.